అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. నేను చెప్పేది వినండి. ఈ గుళికలు మింగితే ఆరోగ్యం బాగుంటుందని పిల్లలకు నచ్చజెప్పి విషపు గుళికలు మింగించింది ఈ తల్లి. ఆ తర్వాత తాను మింగింది. ఈ విషయం వైద్యులకు తెలిసేలోగా తల్లి కుమారుడు స్పాట్లోనే మృతి చెందారు. కూతురు పరిస్థితి ఇప్పుడు సీరియస్గా ఉంది. అప్పులలో ఒత్తిడి భరించలేకే ఆ తల్లి ఈ పని చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ఎం బీరేపల్లిలో ఈ యొక్క అమానవీయ ఘటన జరిగింది. హిందూపురం అప్గ్రేడ్ స్టేషన్ ఎస్ఐ మునీర్ అహ్మద్ కథ చెప్తున్న దాని ప్రకారం ఎం బీరేపల్లికి చెందిన ముద్దప్ప మహాలక్ష్మి వీళ్ళకి దంపతులు. బేసిక్గా వీళ్ళు పసుపు కుంకుమ యొక్క వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి కొంతకాలం కిందట వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో ఈ యొక్క బిజినెస్కి ఆవిడ ఆ ఒత్తిడిని పెంచుకుంది. దీంతో దిక్కు తోచక సోమవారం మధ్యాహ్నం ఆమె కూతురు శ్రీనిధి, కుమారుడు రిషిత్లకు బియ్యపు పిండిలో విషపు గుళికలు కలిపి మింగించింది. కొంతసేపటికే భర్త ముద్దప్ప ఇంటికి వచ్చి ఏమైందని ప్రశ్నించగా నిమ్మరసం తాగామని అబద్ధం చెప్పింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మంగళవారం రిషిత్ మృతి చెందాడు. మహాలక్ష్మిని అనంతపురం తరలిస్తుండగా ఆవిడ కూడా మృతి చెందింది. కాస్త మెలకుగా ఉన్న శ్రీనిధిని ఆరతీయగా తాము నిమ్మరసం తాగలేదని బియ్యపు పిండిలో గుళికలు పెట్టుకొని మింగామని శ్రీనిధి చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో శ్రీనిధి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. కేవలం తల్లి వాంటెడ్గానే బిడ్డలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పుడు పోలీసులు గుర్తించారు. సో చిన్న చిన్న మొత్తాల్లో దాదాపుగా 6 లక్షల వరకు అప్పులు ఉన్నాయట వీళ్ళిద్దరికి. సో వీళ్ళు పసుపు కుంకుమ వ్యాపారం చేసేవాళ్ళు. రైతుల దగ్గర నుంచి పసుపు కొమ్ములు తీసుకొని ఆ యొక్క పసుపుని ఎక్స్ట్రాక్ట్ చేసి చిన్న చిన్న షాప్స్కి వాటికి వీటికి పంపిస్తుండేవాళ్ళు. బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి కుంకుమని తెప్పించుకొని ఈ యొక్క చిన్న చిన్న షాపులకు కావచ్చు, ఈ యొక్క డైలీ వెండర్లు ఉంటారు, ఇంకా రీటైల్ వ్యాపారులకి, వీళ్ళందరికీ ఈవిడ పంపిస్తుంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో కొంత అప్పు చేసి బిజినెస్ని కొంచెం ఎక్స్పాండ్ చేయాలని చూశారు. బట్ అక్కడ అవ్వలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆవిడ అప్పులు మరింత పెంచేసింది. సరే బిజినెస్ చేస్తే వస్తాయి కదా అని ఆవిడ చాలా వెయిట్ చేసింది, ఎంతో పేషెన్స్తో ఉంది. కానీ తన భర్త నుంచి తనకి సపోర్ట్ లేకపోవడంతో ఒక్కసారిగా పిల్లల్ని కూడా చంపేసి, అయితే చర్లపల్లిలో విజయారెడ్డి కేసు ఎలాగో నిజంగా ఆల్మోస్ట్ సత్యసాయి జిల్లాలో ఎం బీరేపల్లి, అయితే హిందూపురం మండలం ఎం బీరేపల్లిలో జరిగిన ఈ ఘటన కూడా అంతే దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క తనకి జరిగిన అప్పులు మళ్ళీ రేపొద్దున పిల్లల మీద ఇంపాక్ట్ పడతాయని, లేకపోతే తాను చనిపోతే పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరనే ఒక ఇదితో పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది ఆ పిచ్చి మహాతల్లి. సో చూస్తున్నారు, ఆవిడ పేరు మహాలక్ష్మి ముద్దప్ప. వీళ్ళిద్దరికీ 14 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల. సో ఆ పిల్ల చెప్పగానే వెంటనే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ గుళికలు అని చెప్పిందో, మాత్రలు ఇవి తీసుకోండి మీ హెల్త్ బాగుంటుంది అని చెప్పడంతో, స్వయానా వాళ్ళ అమ్మాయి చెప్పడంతో ఇంకా వీళ్ళు ఓకే అనుకొని వీళ్ళు కూడా ఆ యొక్క బియ్యపు పిండిలో కలిపినటువంటి విషాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరించారు. సో దాంట్లో ఏముంది, ఏంటి మమ్మీ అని అడిగే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదు. సో ఇలాంటి నేపథ్యంలో లేదు, ఆ అబ్బాయి చనిపోతాడని తెలుసు, ఆ అమ్మాయి కూడా చనిపోతుంది తెలుసు, అండ్ వాళ్ళ మాత్రలు ఇచ్చినటువంటి వాళ్ళ అమ్మ కూడా చనిపోతుందని తెలుసు. సో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. వెనకాల చూస్తే అప్పులు కనిపిస్తున్నాయి. సో ఎలాగైనా సరే చావే గత్యంతరం అనుకున్నారు. పోనీ వాళ్ళ భర్తే ఉన్న సపోర్ట్ చేశాడు అంటే ఆవిడకి ఎలాంటి సపోర్ట్ కూడా అందలేదు. వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి దాదాపుగా 3 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. ఆ డబ్బులు రొటేట్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళ ఇంట్లో అవసరాలు రావడంతో వాళ్ళ దగ్గర డబ్బులు మళ్ళీ రీపే చేయాలి కదా. సరే ఒక 10,000, 15,000, 20,000 అంటే పుట్టింటి వాళ్ళు కొంచెం ఆగుతారు, లేదంటే పిల్లల కోసమే కదా, మా పిల్లల కోసమే కదా ఇచ్చింది అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అది కాదు. దాదాపుగా 3 లక్షల రూపాయలు తీసుకుంది.
అండ్ బయట ఒక 3 లక్షల రూపాయలు తీసుకుంది కేవలం బిజినెస్ కోసమే. ఆ బిజినెస్ కొంచెం కనుక మంచిగా జరిగితే అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళకి ఫర్దర్గా మంచి బిజినెస్ అవుతుంది అని అనుకున్నారు వీళ్ళంతా. కానీ కట్ చేస్తే మహాలక్ష్మి అనుకున్నది ఏ పని కూడా జరగలేదు. వాళ్ళ పిల్లల కోసం ఇప్పటిదాకా కష్టపడింది, కాయ కష్టం చేసింది, రోజువారీ లేబర్ కూలికి కూడా వెళ్ళింది. రోజుకి 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు సంపాదించే స్టేజ్కి వెళ్ళిన వన్ ఫైన్ డే ఇక ఇదంతా కాదు, కేవలం ఒక బిజినెస్తో అయితే మాత్రమే మనం మన పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వచ్చు అని ఆ మహాలక్ష్మి అనుకుంది. అండ్ దాని తర్వాత ఏదైతే బిజినెస్ పెట్టింది, పసుపు కుంకుమ వ్యాపారం స్టార్ట్ చేసింది. సో గ్రౌండ్ లెవెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా బల్క్లో ఏదైతే హోల్సేల్ ధరలకు కొనేసి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని యొక్క రీటైల్ షాపులకి, చిన్న చిన్న దుకాణాలకి బల్క్లో అమ్మేసింది. సో పెద్దగా డబ్బులు అంటే ఆదాయం రాకపోయినా బిజినెస్ అయితే జరుగుతూ వస్తుంది. సరే బిజినెస్ జరుగుతుంది కదా అని చెప్పి మహాలక్ష్మి ఒక ప్లాన్ వేసింది వాళ్ళ భర్తతో మాట్లాడి. ఆల్మోస్ట్ బిజినెస్ జరుగుతుంది, సో మనకంటూ కస్టమర్లు ఉన్నారు, మనకంటూ వెండర్లు ఉన్నారు. సో వీళ్ళ విషయంలో మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే, లేదు మనకి కనుక నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, సో మన బిజినెస్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ వాళ్ళ భర్తతో మాట్లాడటం జరిగింది. అండ్ దాని తర్వాత వాళ్ళ భర్తతో ఒక బిజినెస్ని పెద్దగా ప్లాన్ చేయడం కోసం మాట్లాడే క్రమంలో మరి డబ్బులు లేవు కదా అని చెప్పి ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఏదైనా సరే ఇక వీళ్ళందరూ మాట్లాడుకొని డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ఈ బిజినెస్లో పెట్టి, సరే ఇంకా మనకి వస్తాయి, ఇటు కస్టమర్ బేస్ కూడా పెరిగింది కాబట్టి మనం పెట్టిన రూపాయికి అట్లీస్ట్ 1 రూపీ అయినా సరే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం పెట్టాలి దీంట్లో, ఈ బిజినెస్లో మనం డబ్బులు పెట్టుకోవాలని ఫిక్స్ అయింది. సో దాని తర్వాత జరిగిన సినారియోనే ఇదంతా అనమాట. సో ఆల్రెడీ పుట్టింటి దగ్గర కొంచెం డబ్బులు తెచ్చింది, దాని తర్వాత బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, ఈ యొక్క అప్పుల బాధలు, ఒక పక్క వడ్డీలు కడుతుంది వాటికి, అండ్ ఇంట్లో మెయింటెనెన్స్, 2 పిల్లలు ఉన్నారు వాళ్ళ స్కూల్ ఫీజులు, వీళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా మహాలక్ష్మి చూసుకుంది. నిజంగా నాకు మహాలక్ష్మి దొరికిందని ఆ భర్త కూడా, ముద్దప్ప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే తన దగ్గర నుంచి తన ఒక 1 రూపీ కావచ్చు, ఏదైనా సరే, అంటే అది ఇటు వడ్డీల విషయం కావచ్చు, ఇటు డబ్బులు తీసుకురావడం విషయం కావచ్చు, ప్రతిదీ మహాలక్ష్మి చూసుకుంటుంది. నిజంగా భర్త ముద్దప్ప మురిసిపోయాడు, నాకు మంచి పెళ్ళాం దొరికింది, నేను ఈ బిజినెస్లో ఒకవేళ కనుక క్లిక్ అయితే రేపొద్దున పిల్లలు మంచి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా అప్పులోళ్ళు ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఏం దిక్కుతోచని స్థితిలో ఆ యొక్క పిల్లలకి బియ్యపిండిలో విషపు ముద్దలు కలిపి వాళ్ళకి ఒక మాత్రలుగా ఇచ్చింది. ఇది తింటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్పి నమ్మబలికి ఒక్కసారిగా వాళ్ళకి ఆ యొక్క మాత్రలను అందించింది ఆ తల్లి. సో ఇలాంటి నేపథ్యంలో అంటే కేవలం ఒక ఇంట్లో ఒకరు మాత్రమే ప్రెజర్ తీసుకుంటే ఇంకొకరి మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఒకవేళ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసుకొని మనం మాట్లాడగలిగితే, లేదు అని ధైర్యం చెప్పగలిగితే, నిజంగా ఈరోజు మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ ఆ యొక్క వ్యాపారాన్ని చేసుకునేదేమో. కానీ తనకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్లే ఆవిడ ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయింది. 2 పిల్లల్ని ఎలాగైనా సరే వాళ్ళని చంపేసి నేను కూడా చనిపోవాలి, ఎందుకంటే అక్కడ పిల్లల్ని చంపడం అనేది ఆవిడ కాన్సెప్ట్ కాదు. కానీ ఒకవేళ తాను చనిపోతే రేపొద్దున వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు. సో ఇటు ముద్దప్ప నేను లేకుండా పిల్లల్ని చూసుకోలేడు నా భర్త అని మహాలక్ష్మి కన్విన్స్ అయిన తర్వాతే ఎంతో బాధతో, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని కనేటప్పుడు తల్లి ఎంత ఇబ్బంది పడుతుందో ఆవిడకి మాత్రమే తెలుసు. సో అలాంటి తల్లి ఒక్కసారిగా ఈ పిల్లల్ని చంపడానికి కూడా ప్రయత్నించిందంటే జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ ఎలా ఉండిందో. సో మరి సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.